కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలకు కౌంటర్గా ఇవాళ నుంచి 6 రోజుల పాటు ఆందోళనలకు తెలంగాణ బీజేపీ పిలుపిచ్చింది. ఏడాది కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా రోజుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చార్జ్షీట్లు మొదలు జాతీయ నేతలతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది. పాలన ఏడాది పూర్తి చేసుకున్నందుకు ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ నిర్వహిస్తూ ఉంటే అదే 6 రోజులు వివిధ ఆందోళనలు చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, 6 రోజుల పాటు 6 అబద్ధాలు 66 మోసాల పేరిట నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 6 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసేందుకు కమలనాథులు రెడీ అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో ఛార్జ్షీట్లు విడుదల చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ ర్యాలీల్లో ఊరువాడ ఛార్జ్షీట్లు పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీలలో జిల్లా కేంద్రాల్లో కనీసం 2000 మందితో సభలు నిర్వహించాలని కాషాయ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈయన సంవత్సరమైంది రేషన్ కార్డు ఇవ్వగా అంటున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. లక్షలాది కుటుంబాలు రేషన్ కార్డు లేక మరి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని అంశాల మీద రేపు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనము ఛార్జ్షీట్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతాం. 6 గ్యారంటీలు అందని వారు, ప్రభుత్వ నిర్ణయాలతో బాధితులైన వారి ఫిర్యాదు స్వీకరించేలా ఫిర్యాదు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఫిర్యాదులను ఫోన్ ద్వారా తీసుకునేందుకు 9240015247 నెంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిన అభయహస్తం పాంప్లెంట్ మోడల్లోనే 6 ఫెయిల్డ్ గ్యారంటీస్ అంటూ ఛార్జ్షీట్ రెడీ చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క ఉద్యోగ నియామకము కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో లేదు. రైతులకు చెప్పాడు ఆయన, నేను 7వ తేదీ నాడు వస్తున్నాను, 9వ తేదీ నాడు సోనియా గాంధీ జన్మదినము, ఆ రోజు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా సంవత్సరం పూర్తవుతున్నా అరాకొర రుణమాఫీ చేయడం జరిగింది. డిసెంబర్ 6న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభతో జనంలోకి తీసుకువెళ్లేలా బీజేపీ జాతీయ నేతలను తీసుకురానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వంటి నేతలను సభకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారు.